ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ ఆర్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. ప్రస్తుతం వేసవి సెలవులు నడుస్తున్నాయి. అంతేకాదు రేపు ఎల్లుండి వీకెండ్ కావడంతో నా వెనకున్నటువంటి బందర్ రోడ్లోకి వచ్చి సరదాగా హుషారుగా గడిపేద్దామని అనుకుంటున్నారా? అలా అనుకుంటున్న వారు ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో 14 ప్రాంతాలని అప్రమత్తంగా ఉండాలని తాజాగా కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. అందులో ఆ 14 ప్రాంతాల్లో నా వెనుకున్నటువంటి బందర్ రోడ్డు కూడా ఉంది. ప్రస్తుతం బందర్ రోడ్డు ఒకసారి మీరు చూస్తున్నటువంటి విజువల్స్లో చూస్తున్నదంతా కూడా విజయవాడలోని బందర్ రోడ్డు, ఎంజీ రోడ్డు అంటూ ఉంటారు. ఇది అందరికీ సుపరిచితమైన పేరే. ఎందుకంటే విజయవాడలో ఉన్నటువంటి ప్రజలకు కానీ విజయవాడ చుట్టుపక్కల ఉన్న ప్రజలకి ఈ బందర్ రోడ్డు అనేది ఒక ఎమోషన్. ఎందుకంటే నిత్యం అటు వాహనాలతో ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది. బందర్ రోడ్డు అనేది ఒక ఆహ్లాదకర వాతావరణం కనబడుతుంది. ఎందుకంటే షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్స్ ఇలా అన్ని రకాలకు సంబంధించినటువంటి ఈ బందర్ రోడ్లో ఉండడంతో నిత్యం రద్దీగా ఉంటుంది. అయితే ఇప్పుడు నిత్యం రద్దీగా ఉండే బందర్ రోడ్డు కూడా కొంత డేంజర్ జోన్గా మారే అవకాశం ఉందని కేంద్ర హోంశాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 14 ప్రాంతాల్లో భద్రతను పెంచాల్సిన అవసరం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సి ఉందని కూడా కేంద్ర హోంశాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అందులో ఆంధ్రప్రదేశ్లో విజయవాడలోని బందర్ రోడ్డు, అదేవిధంగా బస్టాండు, రైల్వే స్టేషన్, విశాఖ ఆర్కే బీచ్, అదేవిధంగా తిరుపతిలోని తిరుమల దేవస్థానానికి సంబంధించి ఆ ప్రాంతం అంతా కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి, భద్రత పెంచాలని ఆదేశాలు జారీ చేసింది. జనరల్గా బందర్ రోడ్డు అంటే సాయంత్రం అయితే సరదాగా అయినా వచ్చి బందర్ రోడ్లో కాసేపు గడిపి వెళ్దామని విజయవాడ వాసులు అనుకుంటారు. అంతేకాదు సమ్మర్ హాలిడేస్ కూడా వస్తున్నాయి, సమ్మర్ హాలిడేస్ కూడా నడుస్తున్నాయి. రేపు ఎల్లుండి వీకెండ్ కాబట్టి జనరల్గా కొంత క్రౌడ్ అనేది ఇతర ప్రాంతాలు వచ్చి అటు రెస్టారెంట్స్ కానీ సినిమా థియేటర్స్కి, షాపింగ్ మాల్స్కి వస్తూ ఉంటారు. కానీ ప్రస్తుతం కేంద్ర హోంశాఖ ఇచ్చినటువంటి ఆదేశాలు నేపథ్యంలో కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలుస్తుంది. అంతేకాదు అనవసరంగా రావద్దు బయటికి, అంటే కేంద్రం హెచ్చరించినటువంటి ఈ ప్రాంతాల్లో అనవసరంగా తిరగవద్దు, అవసరం ఉంటే తప్పించి అనవసరంగా తిరగవద్దని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. అటు తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్తో పాటు ఎంజీబీఎస్, సిబిఎస్ ఇలా కొన్ని కూకట్పల్లి ప్రాంతాలను కూడా హెచ్చరించినటువంటి నేపథ్యం. ఇప్పటికే భారత్ పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంలో బోర్డర్ రాష్ట్రాలు అంటే సరిహద్దు రాష్ట్రాలు ఇప్పటికే అలర్ట్ ప్రకటించారు. అంతేకాదు పంజాబ్, అదేవిధంగా అమృత్సర్, ఢిల్లీ పరిసర ప్రాంతాలు ఇప్పటికే కొంత యుద్ధ వాతావరణం కనబడుతున్న నేపథ్యంలో మిగతా రాష్ట్రాల్లోనంటే దేశంలోని మిగతా రాష్ట్రాలు, జిల్లాలకు సంబంధించిన ప్రాంతాలను కూడా కేంద్ర హోంశాఖ గుర్తించి అక్కడ కీలక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో మీరు చూస్తున్నటువంటి బందర్ రోడ్డు కూడా ఉంది. విజయవాడలోని బందర్ రోడ్డు, బస్టాండు, రైల్వే స్టేషన్ 3 ప్రాంతాల్లో కూడా భద్రతను పెంచాలి, ప్రజలు అలర్ట్గా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. జనరల్గా బందర్ రోడ్డు అనేది అందరూ వస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు. కానీ ఇప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని మాత్రం కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. యుద్ధం నేపథ్యంలో ఇండియా పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో అటు ఢిల్లీ కానీ లేకపోతే ఇప్పటికే అటు జమ్మూ కాశ్మీర్, పంజాబ్, అమృత్సర్ ఇలాంటి గుజరాత్ రాష్ట్రాలను ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించి అక్కడ ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్న నేపథ్యం. తాజాగా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోని 14 ప్రాంతాలు కూడా కొంత డేంజర్ జోన్లోకి వెళ్ళబోతున్నాయని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అమరావతి రాజధాని ప్రాంతంగా ఉన్నటువంటి విజయవాడలో బందర్ రోడ్డు, బస్టాండు, రైల్వే స్టేషన్ నిత్యం రద్దీగా ఉంటాయి. అనేక ప్రాంతాల నుంచి ప్రయాణికులతో అటు బస్టాండ్ కానీ రైల్వే స్టేషన్ రద్దీగా ఉంటుంది. బందర్ రోడ్డు కూడా అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఈ బందర్ రోడ్లో షాపింగ్ మాల్స్కి వస్తుంటారు, సినిమా థియేటర్స్కి, అదేవిధంగా ఇతర బంగారం కొండ ఇలా అనేక రకాల పనుల మీద బందర్ రోడ్డుకి వచ్చి వెళుతూ ఉంటారు. కాబట్టి జనరల్గా ఉగ్రవాదులు ఎక్కువ క్రౌడ్ ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాంతాలను టార్గెట్ చేసుకుంటారు. ఎందుకంటే సమూహాలు ఉన్న చోట వాళ్ళు టార్గెట్ పెట్టుకుని అక్కడ ఎక్కువ మంది ప్రాణాలు బలికొనడానికి వాళ్ళు వ్యూహాలు సిద్ధం చేస్తుంటారు. అలాంటి ప్రాంతాలను ఎంచుకుంటారు. కాబట్టి బందర్ రోడ్డు లాంటి అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతాన్ని కూడా కొంత డేంజర్ జోన్లో వెళ్ళిందని కేంద్ర హోంశాఖ ఇచ్చినటువంటి ఆదేశాలు. మీరు చూస్తున్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ ప్రాంతం కూడా నిత్యం రద్దీగా ఉంటుంది. అనేక ప్రాంతాల నుంచి విజయవాడకి వచ్చేవాళ్ళు ఖచ్చితంగా అంబేద్కర్ స్టాచ్యూ ప్రాంతాన్ని పరిశీలించి చూడడానికి వస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ బందర్ రోడ్లో ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ కానీ బందర్ రోడ్డు ఉన్న ఈ ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం కొంత భద్రతను కూడా పెంచాలని రాష్ట్ర పోలీసులు కూడా కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడో బోర్డర్ అంటే సరిహద్దు రాష్ట్రాల్లో యుద్ధం జరుగుతుంది, జమ్మూ కాశ్మీర్లో కదా
కదా యుద్ధం జరిగేది, మనకేం సంబంధం, మన దగ్గర అలాంటి వాతావరణం లేదు కదా అని ప్రజలు ఎక్కడా కూడా అప్రమత్తంగా ఉండకుండా ఉండాలని కేంద్ర హోంశాఖ చెప్పింది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిందే. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రాంతాలు ఇవన్నీ కూడా అమరావతి రాజధాని అనుకున్నటువంటి విజయవాడతో పాటు విజయవాడ రైల్వే స్టేషన్ ఎంత కీలకమైనటువంటి జంక్షన్ అందరికీ తెలుసు. విజయవాడ బస్ స్టాండ్ కూడా చాలా అతిపెద్ద బస్ స్టాండు. అనేక ప్రాంతాల నుంచి కేవలం తెలుగు రాష్ట్రాలే కదా, అటు చెన్నై నుంచి లేదా కర్ణాటక ఇలా అనేక ప్రాంతాల నుంచి చాలామంది ప్రయాణికులు బస్ స్టాండ్ ద్వారా ప్రయాణిస్తూ ఉంటారు. కాబట్టి ఈ 2 ప్రాంతాలతో పాటు బందర్ రోడ్డు కూడా కొంత భద్రతా విషయంలో జాగ్రత్తలు వహించాల్సిందని కేంద్ర హోంశాఖ అయితే ఆదేశాలు జారీ చేసింది. చూడడానికి అద్భుతంగా ఉంటుంది. కాసేపు అయితే లైట్లు వేస్తే లైట్ల వెలుగుల్లో జిలుగుమంటూ బందర్ రోడ్డు మనందరినీ కనువిందు చేస్తుంది. కానీ అలాంటి కనువిందు చేసే బందర్ రోడ్డు కూడా ఇప్పుడు అంత సేఫ్టీ కాదనేది కేంద్ర హోంశాఖ చెప్తున్నటువంటి హెచ్చరిక. కాబట్టి రాష్ట్ర పోలీసులకు ఇప్పటికే సమాచారం ఇచ్చారు. పోలీసులు కూడా అదనపు భద్రతను పెంచబోతున్నారు. ఇప్పటికే అటు రైల్వే స్టేషన్లో నిన్న అర్ధరాత్రి రైల్వే పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 5 బృందాలకు ఏర్పడి డాగ్ స్క్వాడ్తో సహా మొత్తం అన్ని ప్రాంతాలను కూడా తనిఖీలు చేశారు. సస్పెక్టెడ్ పర్సన్స్ సంబంధించినటువంటి బ్యాగులన్నీ కూడా తనిఖీలు చేసినటువంటి నేపథ్యం. దీనిలో భాగంగానే తాజాగా కేంద్ర హోంశాఖ ఇచ్చినటువంటి 14 ప్రాంతాలు, 2 తెలుగు రాష్ట్రాల్లోని 14 ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ బందర్ రోడ్డు, బస్ స్టాండు, రైల్వే స్టేషన్, తిరుమల, అదేవిధంగా వైజాగ్ ఆర్కే బీచ్ ప్రాంతాలు ఉన్నాయని చెప్పడంతో ప్రజలంతా, అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కొంత అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళతో పాటు మిగతా వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు లైవ్ అంటే వారుకు సంబంధించిన అప్డేట్స్ కూడా తెలుసుకుంటూ ఉండాలి, సమాచారాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే ఏం జరుగుతుందనే విషయాలు ప్రతి ఒక్కరు గమనించాలని కూడా కేంద్ర ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆల్రెడీ 14 ప్రాంతాలు గుర్తించి ఆ ప్రాంతాల్లో కొంత జాగ్రత్త వహించాలి. అనవసరంగా రోడ్ల మీదకి రావద్దు. రెండోది ఏదైనా అత్యవసరం తప్పించి రావద్దని కూడా కేంద్ర హోంశాఖ చెబుతుంది. ఏదేమన్నప్పటికీ ఈ వీడియో కేవలం కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఆదేశాలని ప్రజల వద్దకు చేర్చడానికి మాత్రమే చెప్తున్నాము. ఎవరిని భయపెట్టాలని లేకపోతే ఇక్కడ ఏదో జరిగిపోతుందని కాదు. ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగానే కేవలం ఈ వీడియోని ఈ విషయాలు మీకు చెప్పే ప్రయత్నం అయితే ఆర్టీవీ చేస్తుంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం బందర్ రోడ్డు, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ కొంత భద్రతను పెంచుతున్నారు. ప్రజలు కూడా కొంత అప్రమత్తతో ఉండాలి, కొంత జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాయేష్, ఆర్టీవీ, విజయవాడ నుండి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్.